గిల్లేది నువ్వే ఏడ్చేది నువ్వేనా? ఈ మోసాలు ఇంకా మానుకోవా? నువ్వు ధర్నాలు చేస్తే నీ పాపాలు తుడిచిపెట్టుకుపోతాయా? ధర్నాలంటే నువ్వు డ్రామాలాడుతుంటే జనం నమ్మేస్తారా? విద్యుత్ ఛార్జీలు పెంచాలని ఈఆర్సీకి సిఫారసు చేసింది నువ్వే కదా. మరి విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ ధర్నాలెందుకు? ఆ పాపిని నేనే అని తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాల్సిన నువ్వు ధర్నాలు చేస్తున్నావా? 100 గొడ్లను తిన్న రాబందు కాశీకి పోతే సరిపోతుందా? నీ లంచాల కోసం ఎక్కువ రేటుకు కరెంటు కొని దాన్ని జనం నెత్తిన వేసింది నువ్వు కాదా? విద్యుత్ రంగంలో 45,596 కోట్లు అప్పు చేసింది నువ్వు కాదా? 34,954 కోట్ల బకాయిలు పెట్టింది నువ్వు కాదా? 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజల నుండి 32,000 కోట్లు ముక్కుపిండి వసూలు చేసింది నువ్వు కాదా? ఇది చూడు, నెలకు 50 యూనిట్లు వాడే పేదింటికి 2019లో కరెంటు బిల్లు 101 అయితే 2024 నాటికి 199కి పెరిగింది. అంటే ఏకంగా 98% ఛార్జీలు పెంచి నిరుపేదలను 5 ఏళ్ల పాటు దోచుకుంది నువ్వు కాదా? సామాన్య మధ్యతరగతి వాళ్లు వాడే కరెంటుపై 78 నుండి 86% అధిక ఛార్జీలు చేసి వారిని కష్టాల పాలు చేసింది నువ్వు కాదా? విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తం చేసి డిస్కంలను దిగజార్చింది నువ్వే. కావాలంటే ఈ ర్యాంకింగ్స్ చూడు. 2018లో ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ ర్యాంకులు ఏలుగా ఉంటే నీ పాలనలో -C స్థాయికి దిగజారలేదా? డిస్కంల ర్యాంకింగ్స్ పడిపోవడం మూలంగా 5 ఏళ్లలో ప్రజలపై 2,442 కోట్ల భారం పడింది నిజం కాదా? అసలు ఏ మొహం పెట్టుకుని ధర్నాలు చేస్తా అంటున్నావు? బాబాయికి గొడ్డలి వేటి వేసింది నువ్వే, దండ వేసింది నువ్వే, కరెంటు ఛార్జీలు పెంచింది నువ్వే, పెంచాలని ఈఆర్సీకి సిఫారసు చేసింది నువ్వే. ఇప్పుడు ధర్నా చేసేది నువ్వేనా? నీ నాటకాలు చూసి జనం నవ్వుతున్నారు జగన్. ఇక ఆపు, లేదంటే నీ మూలంగానే కరెంటు ఛార్జీలు పెరిగాయన్న విషయం గుర్తొచ్చిన జనాలు నీ ఇంటి ఎదుటే కూర్చొని ధర్నాలు చేస్తారు.